అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? కిషోర్ కుమార్. కిషోర్ కుమార్ గారు. ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ ఫీల్డ్ అన్న. డ్రైవింగ్ ఫీల్డ్ అన్న. ఓకే. ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? ఆనంద్ బాగ్. మల్కాజ్గిరి ఇక్కడికి ఆ, ఓకే. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏమంటారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎట్లుంటది ఈ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి? అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎట్లా ఉండొచ్చు ఈసారి? ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది? ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా. ఈ 3 పార్టీలో జిఎస్ఎంకి మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వరిష్ట అన్న, చాలా వరిష్ట. కాంగ్రెస్ బేకార్ అంటే బేకార్ ఉంది కాంగ్రెస్. ఎందుకంటే పాపం చాలా మంది ఆటో డ్రైవర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల ఈ ఓలా ఊబర్లు అన్ని తీసేస్తే వీళ్ళన్నా మంచిగా బాగుపడతాం కదా. చాలా వరిష్ఠగా గవర్నమెంట్ అసలు ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేరు గవర్నమెంట్. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్నా బాగుండే, ఇదైతే చాలా వరిష్ఠ గవర్నమెంట్ అన్న. పథకాలు బాగానే ఇచ్చిందిగా, హామీలు పథకాలు ఇచ్చిండన్న, ఏమిచ్చిండు? అది ఎవరికి వస్తుంది, ఎవరికి పోతుంది? రేవంత్ రెడ్డి అన్న వచ్చి కూర్చొని మాట్లాడమాను, అర్థమైందా? ఎవరికి వస్తుంది పద్ధతి, పథకాలు ఎవరికి వస్తుంది అనేది ఆయననే కూర్చోబెట్టి చూపిమాను. వీళ్ళకి వస్తుంది ఇన్ని పథకాలు అని చెప్పి చూపిస్తే మనకు కూడా ప్రజలలో తెలుస్తుంది కదా. సామాన్య ప్రజలకు ఏమని తెలుస్తుంది? వస్తుంది బస్సులు ఫ్రీ అనగానే అన్ని మీటింగ్లలో అదే చెప్తున్నాడు కదా, పథకాలన్నీ ఇస్తున్నా ప్రజలంతా నా వైపే ఉన్నారు, నాదే అధికారం అంటున్నాడు 10 ఏళ్ళు. అది పథకాలు ఇస్తుండు నాదే అని కూడా మూర్ఖత్వం అన్న. ఎప్పుడు ఎవరు చేంజ్ అవుతారనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అంతా యూత్ పిల్లలు అంతా ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ బాగా పెరిగింది. ఎవరికి వేయాలా ఎవరికి వేయొద్దు అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది, అనుభవం ఉంటుంది కదా. ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మాకు వద్దు. ఏంది మరి ఆల్టర్నేట్ నెక్స్ట్ ఎవరు ఉంటే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రంకి? మరి ఇంతకుముందు బీఆర్ఎస్ చూసి ఇప్పుడు కాంగ్రెస్ కూడా విసిగిపోతా ఉన్నారు. ఇప్పుడైతే చాలా మంది అయితే టీఆర్ఎస్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్న. ఇప్పుడు 2 ఏళ్లలోనే టీఆర్ఎస్ మెజారిటీ చూపిస్తున్నారు అందరు. ఎందుకంటే బీజేపీ కూడా ఉంది కదా అంటే కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చింది. బీజేపీ అనేది ఎప్పుడు సెంట్రల్లో ఉండాలన్న. బీజేపీ సెంట్రల్లో ఉండాలా, స్టేట్లో వచ్చి వేరే పార్టీ ఉంటేనే బెటర్. ఎందుకంటే స్టేట్ సెంట్రల్ ఒకటే పార్టీ ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకే అభివృద్ధి బాగానే అవుతుంది అట కదా, డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా. ఇక అది వాళ్ళు చూసుకోవాలన్న, మనకి ఐడియా. నిజంగా అంటే సెంట్రల్లో ఉండే స్టేట్ లో ఉంటే అభివృద్ధి కూడా అవుతుంది కదా. అవుతుంది కానీ ఏంటంటే సెంట్రల్ ఉండడం మంచిగా ఉంటుంది కదా. ఎందుకంటే స్టేట్లో ఒక పార్టీ సెంట్రల్లో ఒకటి ఉంటే బెటర్ ఉంటుంది. ఎవరైనా అదే ఊహించుకుంటారు కదా చాలా మంది. అట్లా ఇప్పుడు తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు బీజేపీ నాయకులు. ఎందుకంటే ఇప్పుడు మొన్న వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇట్లా కొన్ని రాష్ట్రాలలో బీజేపీ వచ్చింది కదా. సో ఆ ప్రభావం ఉంటుందా తెలంగాణ రాష్ట్రం మీద? 100% ఉంటుంది. కానీ ఏంటంటే ఇక బీజేపీ రావడం అనేది కొద్దిగా ఆలోచిస్తారు జనాలు. ఏంటంటే నాయకత్వం లోపం ఉందా? ఇట్లా నాయకత్వం లోకం అనేది ఏం తెలియదు అన్న. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే సెంట్రల్లో బీజేపీ ఉంటే బాగుంటుంది, స్టేట్లో వేరే పార్టీ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన అందరికి. ఇంకోటి అంటే అందరిని అడుగుతున్నాం, నార్మల్ ఇప్పుడు బీజేపీలో రామచంద్రరావు గారు ఉన్నారు, ఇది అధ్యక్షుడిగా. ఏంది ఒకేలా మార్పు చేసి వేరే వాళ్ళని పెడితే ఏమైనా కార్యకర్తలు కావచ్చు రాష్ట్రంలో ఏమైనా అవకాశం ఉంటుందా? ఉండొచ్చు 100% ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీ కూడా బాగానే ఉంది కదా పార్టీ ఇప్పుడు. దానివల్ల ఏమంత ఇది లేదు. బీజేపీ కూడా వస్తే కూడా బెటరే, కానీ ప్రాబ్లం ఏం లేదు. అంటే పొత్తు కలిస్తే ఏమైనా అధికారం కొట్టే ఛాన్స్ ఉంటుందా బీజేపీ? అది మనం చెప్పలేం కదన్న. ఎందుకంటే ఏపీ రాష్ట్రంలో చూసినా పక్క రాష్ట్రంలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఒక 80-90% అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతుంది అందరికి. అది అందరికీ తెలిసిందే అది. అట్లా. సో మరి ఇప్పుడు మల్కాజ్గిరి సంగతి ఎట్లుంది మరి? ఇక్కడ మల్కాజ్గిరి ఏముందన్న, సేమ్ యాస్టీస్ ఎలా ఉన్నారు అందరు అలానే ఉన్నారు. లీడర్లు కానీ డెవలప్మెంట్ మామూలుగానే నడుస్తుంది అంతే. ఏదంటే ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే బాగుంటుందని చాలా మంది అయితే ఊహించుకుంటున్నారు అంతే. కేసీఆర్ రావాలనుకుంటున్నారు. ఇక లేడీస్ అయితే చాలా మంది డిపెండ్ ఇప్పుడు కేసీఆర్ అనే అంటున్నారు. ఎవరిని అడిగినా టీఆర్ఎస్ అనే అంటున్నారు. అదే. సో మరి ఇక్కడ ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నాడు కదా బీజేపీ నుండి, బాగా చేస్తాడు అన్న. ఆయన కూడా బాగానే చేస్తాడు, అట్లేం లేదు. ఈటల రాజేందర్, హనుమంత్ అన్న వీళ్ళందరూ బాగానే చేస్తారు. ప్రాబ్లం లోకల్గా అయితే ఓకే. థ్యాంక్ యూ. ఓకే.